కూటమి నాయకులు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఈ ఊరి మీద కూడా శ్రద్ధ చూపించి కొన్ని గ్రాంట్ ఇవ్వడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే మనకి రోడ్లు అనేటువంటి కూడా వాటర్ ప్రాబ్లం. ఎవరు మాట్లాడినా కానీ కొండ మీద ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ వాటర్ ట్యాంక్ గురించే మాట్లాడతారు. సో ఖచ్చితంగా రానున్నటువంటి కాలంలో ఆ కార్యక్రమం కూడా పూర్తవుతుందని చెప్పేసి నమ్మకంతో మీ అందరూ కూడా చెప్తున్నాను. ఇక్కడ మనందరినీ కోరేది ఒకటే, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఏంటంటే కూటమిలో ఉంటే ఒక సుస్థిర ప్రభుత్వం ఉంటే ఏదైతే సంవత్సరం మాట్లాడుతున్నామో ఇలాంటి పనులన్నీ కూడా చేసుకునే అవకాశం కలుగుతుంది. ఒక మంచిగా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజల గురించి ప్రాంతం గురించి ఆలోచన చేస్తారు. సో దానికోసమే పవన్ కళ్యాణ్ గారి ప్రయాణం ఏ రకంగా చేస్తున్నాడు. మనమేమో అందరూ కూడా నేను పార్టీ తరఫు నుంచి కోరేదంటే ఖచ్చితంగా మీరు కోరట్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా రానున్నటువంటి మా దేశంలో టైం అయిపోయే లోపే అవన్నీ కూడా ఒక రూపకల్పన జరుగుతుంది. దానిలో మీ భాగస్వామ్యం కూడా ఉండాలనుకున్నాం. ఏదో మేము కార్పొరేటర్ గారు ఉన్నారు, కార్పొరేటర్ గారు చెయ్యాలి అనే దానికంటే కూడా ఆ చేసే దాంట్లో మీ యొక్క సహాయ సహకారం కూడా అవసరం. మీరు వాకింగ్ ట్రాక్ అడిగారు, ఒక చెరువుని సూచించడం జరిగింది, కానీ అది ఆల్రెడీ ఆక్రమణతో ఉంది. రేపు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరో కూడా అక్కడ ఏదో అబ్జెక్షన్ వస్తుంది. వాళ్ళ సొంతం కాపాడే కానీ వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఏదో అబ్జెక్షన్ వస్తుంది. అప్పుడు మీరందరూ కూడా వాళ్ళ సపోర్ట్ రావాలి. ఒక గవర్నమెంట్ శ్రీనివాసరావు గారు కార్పొరేటర్ గారు ఎత్తులంటే కాదు. దాంతో పాటు మీరందరూ కూడా వచ్చి కూర్చుంటే రెండో వాళ్ళకి అవకాశం ఉంది మాట్లాడతారు. అంటే మీ ఊరు రకంగా చెప్పండి, కార్పొరేషన్ కలిసినప్పుడు కూడా మా ఊరు అంటూ ఉంటారు. ఇదంతా కూడా చూస్తున్నాడు. ఎందుకంటే మా ఊరు అంటాడు శ్రీనివాసరావు గారు అంటే ఊరంటారు. సో ఊరు సమస్యని ఊర్లో ఉన్న అందరూ కలిసి పరిష్కరించుకుంటే చెప్తే ఏదో మీ బాధ్యత అన్నట్టుగా వాళ్ళ మీద నెట్టకుండా మీరందరూ కూడా కలిసి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ, అట్ ద సేమ్ టైం పార్టీ అభివృద్ధికి మీరందరూ సహకరిస్తారు. చూసాం ఇక్కడ ఒక సామాజిక వర్గమే కాదు, 4-5 సామాజిక వర్గాలతో ఉన్నటువంటి ప్రాంతాలు. మీరు ఆ సామాజిక వర్గాన్ని ఏ రకంగా కలుపుకుంటారు అనేది నాకు అవసరమైనటువంటి పని. ఇక్కడ పార్టీ బలం పెరగాలంటే అన్ని సామాజిక వర్గాల నుంచి పార్టీలోకి రావాలి. ఒక సామాజిక వర్గంతోనే ఏ పార్టీ కూడా ముందుకెళ్లేటటువంటి పరిస్థితులు వెళ్ళలేదు కూడా. నలుగురు కలిస్తేనే కానీ ఒక్కడుగా ఎదురుదాల్సి వస్తుంది. గతంలో చూసాం 14 గారి ఎలక్షన్, ఆ రోజులు ఉన్నటువంటి అధికార పార్టీ మీద ఏ రకంగా యుద్ధం చేశాము, ఎంతగా మీరందరూ నిలబడ్డారు, గెలిచాం. కానీ రేపు జరిగేటటువంటి ఎలక్షన్ వచ్చేసరికి సునాయాస విజయం అంటారు. ఆ సునాయాస విజయం లాగా వెళ్ళాలంటే రిమైనింగ్ కులాలు కూడా మీరందరూ కలుపుకోగలగాలి.